జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మేము గత 1631 రోజుగా ఉద్యమం చేసిన ఉద్యమ నేపథ్యంలో ఒకసారి ఇట్లానే దుర్గగుడికి అని బయలుదేరితే మా మీద ఎంత అరాచకం చేశారో ముఖ్యమంత్రి గారు ఎంత అరాచకం చేయించారో చూసాం. ఆ రోజే మొక్కుకున్నాం. అమరావతి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మ నీ దగ్గరకు నడిచి వచ్చి మొక్కులు తీర్చుకుంటామని చెప్పి మొక్కుకోవటం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇవాళ అమరావతి రైతులందరూ కలిసి మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడ నుంచి బ్యారేజ్ దగ్గర నుంచి పాదయాత్రగా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. గత ముఖ్యమంత్రి చేసిన అరాచకాలన్నీ ఎండగట్టి ఇవాళ ఈ విజయం సాధించినందుకు అమ్మవారికి కృతజ్ఞతా యాత్రగా బయలుదేరుతున్నాం అన్నమాట. మరి ఈ రకంగా చేసిన గవర్నమెంట్ని మరి ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఎవరు కూడా ఇట్లాంటి గవర్నమెంట్ రాకూడదు అని చెప్పేసి అమ్మవారిని మొక్కుకొని అమరావతి ఆశీస్సులు అమ్మవారికి ఉండాలి అని చెప్పేసి ఆ అమ్మ కొండ కిందే మేము అందరం ఉండాము, మమ్మల్ని అందరినీ చల్లగా దీవించమ్మా అని చెప్పి వేడుకోవడానికి వెళ్ళటం జరుగుతుంది. ఏమండి ఆ పేరుని ఆయన ఏదో వాగాడని చెప్పి ఆ పేరుని పెద్ద చేయటం మనకి ఎందుకండి? ఇవన్నీ కాకుండా అతని మెంటాలిటీ ఏందో మరి ఇప్పుడు పేరు గురించి ఎక్కడ టాపిక్ రాలా. ఏదో ఇక నేను కూడా ఏదో ఇదైపోయాను, డౌన్ అయిపోతున్నాను, నేను కూడా ఇంకో కొత్త సృష్టించితే కనుక దాన్ని పట్టుకొని వీళ్ళు ఏలబడతారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అది సిల్లీ ఫెలో ఎవరన్నా ఉండారు అంటే ఇట్లాంటి పేర్లు పెట్టే మావీ గన్లు నేవీ గన్లు పెట్టేసి సిల్లీగా మాట్లాడుతుంటే ఆయన్నే నవ్వుకుంటున్నారు అనమాట. అందుకని చెప్పి దాన్ని మాత్రం ఆ పేరుని పెద్ద చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చింది అనుకో వాళ్ళ మనవ సంతానానికి ఆ పేరే పెట్టుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు మరి 3 రాజధానులు అని చెప్పి వైజాగ్ అని మరి లేకపోతే రాయలసీమ కర్నూలు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. అట్టా ఆ రకంగా చేసి ఇప్పుడు మరి అవన్నీ పోయినాయి అనమాట. మాట తప్పను మడం తిప్పను అనే మాజీ ముఖ్యమంత్రి తప్పేది మాట తిప్పేది మడం అని చెప్పి జనానికి అర్థమైంది. ఆ అర్థమై దీవిచ్చిన సీట్లే 11. అందుకని చెప్పేసి ఆయన ఇంకేం మనం నేవీ గన్ను పెద్ద చేయకుండా ఉంటేనే బాగుంటుంది.